హలో ఫ్రెండ్స్, మనము ఈ యొక్క వీడియోలో ఆయుష్మాన్ కార్డు యొక్క బెనిఫిట్స్ ఏంటి, ఈ కార్డు ఎవరెవరు చేసుకోవచ్చు, ఎవరు అర్హులు, ఎవరు అనర్హులు, దాంతో పాటు ఈ యొక్క కార్డులో మనకు ఎలాంటి సదుపాయాలు కల్పిస్తున్నారు, ఎలాంటి రోగాలకు మనము చికిత్స చేయించుకోవచ్చు, ఎటువంటి రోగాలు ఇందులో కవర్ అవ్వవు, అవన్నీ ఇప్పుడు ఈ యొక్క వీడియోలో చూద్దాం. ఓకేనా? అసలు ఆయుష్మాన్ భారత్ కార్డు అంటే ఏమిటి? ఆయుష్మాన్ భారత్ కార్డు ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన ABPMJAY అనేది భారతదేశంలోని అర్హత కలిగిన కుటుంబాలకు ప్రతి సంవత్సరం 5 లక్షల వరకు ఉచిత ఆరోగ్య బీమాను అందించే జాతీయ ఆరోగ్య బీమా పథకం. ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు యొక్క ప్రధాన లక్షణాలు ఏంటంటే, పేద మరియు అర్హత కలిగిన కుటుంబాలకు 5 లక్షల వరకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడం, వైద్య ఖర్చుల భారంతో ప్రజలు ఆర్థికంగా చితికిపోకుండా సహాయం చేయడం, ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రులలో వైద్య సేవలు పొందడానికి వీలు కల్పించడం. ఆయుష్మాన్ పథకంలో 4 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అంటే ABPMJAY. ఇది వచ్చి ఆరోగ్య బీమా కల్పించే ప్రధాన భాగం. మనం ఇది మొదటిది, దీని గురించే ఎక్కువ మనము ఈ యొక్క సిరీస్ లో మాట్లాడుకుంటాం. ఇది యాక్చువల్ గా ఆరోగ్య బీమా. తర్వాత వచ్చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కేంద్రాలను మెరుగుపరచడం. ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్, ఇదేంటంటే ఆరోగ్య సమాచార వ్యవస్థను డిజిటలైజ్ చేయడం. తర్వాత 4వది వచ్చేసి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్, ఆరోగ్య మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం. ఇది ప్రధాన ఆయుష్మాన్ భారత్ యొక్క పథకంలో ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. మనం మెయిన్ గా PMJAY గురించి మాట్లాడుకుంటాం. ఈ యొక్క PMJAY యొక్క ప్రధాన ప్రయోజనాలు ఏంటి అనగా, ఆర్థిక భారం తగ్గింపు, పేద కుటుంబాలకు ఆర్థికంగా భరించలేని వైద్య ఖర్చులను తగ్గించి ఆరోగ్యంపై ఖర్చు చేసే భారాన్ని తగ్గిస్తుంది. దాని తర్వాత 5 లక్షల వరకు కవరేజ్, ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 5 లక్షల వరకు ఆసుపత్రిలో చేరినందుకు అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. తర్వాత వచ్చేసి సెకండరీ మరియు తృతీయ సంరక్షణ, రోగ నిర్ధారణ పరీక్షలు, డాక్టర్ సంప్రదింపులు మరియు సంక్లిష్టమైన వ్యాధులకు చికిత్స వంటి సెకండరీ మరియు తృతీయ స్థాయి ఆరోగ్య సేవలను అందిస్తుంది. తర్వాత వచ్చేసి ఉచిత నగదు రహిత సేవలు, దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ మరియు ఎంపానల్ ప్రైవేట్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స పొందే సౌలభ్యం. దీన్నే మనం ఇంగ్లీష్ లో క్యాష్లెస్ హాస్పిటలైజేషన్ అంటాం కదా, అదన్నమాట. పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులు, చికిత్స అనంతరం 15 రోజుల వరకు అయ్యే ఖర్చులు, మందుల కోసం అయ్యే ఖర్చులు కూడా ఈ పథకంలోకి వస్తాయి. ఓకే, ముందుగా ఉన్న వ్యాధులు కవరేజ్ అంటే, ఇంతకు ముందు పాలసీ తీసుకోకముందు ఏదన్నా వ్యాధులు ఉంటే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు ఇవ్వవు. సో ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇటువంటిది ఇందులో ఇస్తున్నారు. చాలా అద్భుతంగా ఉంది కదా. ముందుగా ఉన్న వ్యాధులు ఏమేంటి, పాలసీ తీసుకున్న మొదటి రోజు నుండి ముందుగా ఉన్న వ్యాధులకు కూడా కవరేజ్ ఉంటుంది. రవాణా భత్యం, దీన్నే ట్రాన్స్పోర్టేషన్ చార్జెస్ అని కూడా మనకు ప్రైవేట్ ఇన్సూరెన్స్ లు ఇస్తారు. ఆసుపత్రిలో చేరిన ప్రతి లబ్ధిదారుడికి నిర్వచించిన రవాణా భత్యం కూడా అందుతుంది. దేశవ్యాప్త పోర్టబిలిటీ, ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి మనం ఇండియాలో ఎక్కడైనా, మీరు భారతదేశంలో ఎటువంటి స్టేట్ లో గానీ, ఏ జిల్లాలో గానీ, ఈ యొక్క టౌన్ లో గానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ పథకం పోర్టబుల్. అందుకు లబ్ధిదారులు దేశంలో ఎక్కడైనా ప్రయోజనాలను పొందవచ్చు అనమాట. ఓకే, సీనియర్ సిటిజన్ల కోసం ఇదే పథకాన్ని 70 ఏళ్ల తర్వాత అంటే సీనియర్ సిటిజన్లకు కూడా సపరేట్ గా ఇంకొక స్కీమ్ ఉంది ఈ ఆయుష్మాన్ భారత్ లో. అంటే 70 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ వారి ఆదాయంతో సంబంధం లేకుండా ఆరోగ్య కవరేజ్ ని అందించడం జరిగింది. ఇది వారికి ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది. తర్వాత ఆయుష్మాన్ భారత్ పథకానికి ఎవరెవరు అర్హులు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ గ్రామీణ ప్రాంతాలని చూసుకుంటే, ఆవాసం లేని కుటుంబాలు, అనాథలు, యాచకులు అంటే బెగ్గర్స్, బిచ్చగాళ్ళు ఉంటారు కదా. దాని తర్వాత సఫాయి కార్మికుల కుటుంబాలు, గిరిజన ఆదివాసీ కుటుంబాలు, వెట్టి చాకిరీ నుంచి న్యాయపరంగా విముక్తి పొందిన కార్మికులు, SC ST కుటుంబాలు, మట్టి గోడలు, మట్టి కప్పు కలిగిన ఒక గది ఉన్న కుటుంబాలు, 16 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్కులు లేని కుటుంబాలు, కుటుంబ పెద్దగా మహిళ ఉండి 16 నుంచి 29 ఏళ్ల వయసు గల పురుషులు లేని కుటుంబాలు. తర్వాత దివ్యాంగులు అంటే ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటారు కదా, వాళ్ళకనమాట. భూమి లేని వాళ్ళు, రోజు కూలీ చేసుకుంటూ జీవించే కుటుంబాలు. సో వీళ్ళందరూ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి. ఇంకా పట్టణాల్లో ఉండే వాళ్ళు ఎవరండి అంటే, కూలీలు, చెత్త ఏరుకుండే వాళ్ళు, యాచకులు, ఇళ్లలో పనిచేసుకునే వాళ్ళు, వీధి వ్యాపారులు, చర్మకారులు, వీధుల్లో తిరిగి సరుకులు అమ్మేవారు, వీధుల్లో ఇతర పనులు చేసుకుంటూ బతికే వాళ్ళు, భవన నిర్మాణ కార్మికులు, ప్లంబర్, పెయింటర్,
వెల్డర్, సెక్యూరిటీ గార్డ్, స్వీపర్, పారిశుద్ధ్య కార్మికులు, తోటమాలీలు, హస్తకళలు, చేతి వృత్తులపై ఆధారపడి జీవించే వాళ్ళు, దర్జీ అంటే టైలర్లు, ఎలక్ట్రీషియన్స్, మెకానిక్స్, డ్రైవర్స్, కండక్టర్స్, హెల్పర్స్, రిక్షా వాలాలు, దుకాణాల్లో పనిచేసే వాళ్ళు, అసిస్టెంట్లు, వస్తువులను బిగించే వాళ్ళు, పనిముట్లను బాగు చేసేవాళ్ళు, తర్వాత వాచ్మెన్లు, రజకులు అంటే చాకలి వాళ్ళు. ఓకే, వీళ్ళందరూ కూడా మనకు పట్టణ గ్రామీణ 2 ప్రాంతాల్లో ఉంటారు. సో వీళ్ళందరూ కూడా అర్హులని ఇక్కడ చెప్తున్నారు. దాని తర్వాత అర్హులు ఎవరు, కాని వాళ్ళు ఎవరు అనేది కూడా మనకు ఒక డౌట్ వస్తుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే అర్హత లేని వాళ్ళు ఉన్నారో ఇది ఒకటి చూసుకునే మీకు సరిపోతుంది. 2, 3 లేదా 4 చక్రాల వాహనాలు కలిగి ఉన్నారు అంటే 2 వీలర్ ఉండకూడదు, 3 వీలర్ ఉండకూడదు, 4 వీలర్ అనేది వాళ్లకు సొంతంగా ఉండకూడదు. దాని తర్వాత మోటార్ ఫిషింగ్ బోట్లు ఉన్నవాళ్ళు, ఎవరికైతే మోటార్ ఫిషింగ్ బోట్లు ఉంటాయి కదా చేపలు పట్టే వాళ్ళు, వాళ్లకు ఈ అర్హత లేదనమాట. ₹50,000 క్రెడిట్ పరిమితితో కిసాన్ కార్డులు ఉన్నవాళ్ళు, ఆల్రెడీ వాళ్ళకు గవర్నమెంట్ 50,000 క్రెడిట్ తో కిసాన్ కార్డులు ఇచ్చింటది కాబట్టి దీంట్లో వాళ్ళకు లేదన్నమాట. దాని తర్వాత యాంత్రిక వ్యవసాయ పరికరాలు ఉన్నవాళ్ళు, సో ఎవరైతే మిషనరీతో చేస్తారు కదా వ్యవసాయము, వాళ్ళు కూడా దీనికి అర్హులు కాదు. కుటుంబ సభ్యుడు ప్రభుత్వ ఉద్యోగి, ఎవరికైతే గవర్నమెంట్ ఉద్యోగం ఉంటుందో ఆ కుటుంబంలో ఒక్క వ్యక్తికి ఉన్నా కూడా వాళ్ళు అర్హత పొందరు. ప్రభుత్వం వద్ద నమోదైన వ్యవసాయేతర సంస్థ కలిగి ఉన్న కుటుంబాలు, ఎవరైతే సబ్సిడీ తీసుకుంటారు కదా గవర్నమెంట్, ఏదైనా బిజినెస్ కావచ్చు, వ్యవసాయం కాకుండా ఇంకా ఏదైనా వాళ్ళు ప్రభుత్వ లబ్ధి పొంది ఉంటే వాళ్ళు కూడా అర్హత పొందరు. కుటుంబంలోని ఎవరైనా ఒక సభ్యుడు నెలకు 10,000 కంటే పైన సంపాదిస్తుంటే, ఒక వ్యక్తి అట్లీస్ట్ ఒక వ్యక్తి అన్న 10,000 కంటే ఎక్కువ సంపాదిస్తే వాళ్ళు కూడా ఈ యొక్క పాలసీకి అర్హత కాదు. లేదు ఒక్కొక్కరికి 2,000, 3,000, 5,000 సంపాదిస్తారు కదా కూలి వాళ్ళు అర్హులు అవుతారు. 10,000 కంటే ఎక్కువ ఉండకూడదు ఒక్కరికి. ఓకేనా. ఆదాయ పన్ను చెల్లిస్తున్న కుటుంబాలు, ఇన్కమ్ ట్యాక్స్ ఎవరైతే చెల్లిస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు అర్హత పొందరు, ఇంకా దాంట్లో డౌటే లేదు. ప్రొఫెషనల్ ట్యాక్స్ చెల్లిస్తున్న కుటుంబాలు, 3 లేదా అంతకంటే ఎక్కువ గదులు పక్కా ఇల్లు కలిగిన కుటుంబాలు, ఎవరైతే డబుల్ బెడ్రూమ్, ట్రిపుల్ బెడ్రూమ్ లాగా ఉంటాయో వాళ్ళకు కూడా ఈ యొక్క పాలసీకి అర్హత. మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఇది పేద దారిద్ర రేఖ కంటే కింద అంటే బిలో పవర్టీ లైన్ ఉంటారు కదా వాళ్ళకు, మళ్ళీ మిడిల్ కంటే లోవర్ మిడిల్ క్లాస్ కంటే కింద అంటే వెరీ పూర్ పీపుల్ కోసమే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారనమాట. రిఫ్రిజరేటర్ కలిగిన కుటుంబాలు, ల్యాండ్ లైన్ ఫోన్ కలిగిన కుటుంబాలు, 2.5 ఎకరాలకు మించి సాగునీటి వసతి కలిగిన వ్యవసాయ భూమి, ఒక వ్యవసాయ యంత్రం కలిగిన కుటుంబాలు, 2 కంటే ఎక్కువ పంటలు పండే 5 ఎకరాల భూమి కలిగిన కుటుంబాలు, కనీసం ఒక పంట పండించే 7.5 ఎకరం ఉండి కనీసం ఒక వ్యవసాయ యంత్రం కలిగిన, సో ఎక్కడైతే మిషనరీ అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇవన్నీ అనమాట. వీళ్ళను మనం దృష్టిలో పెట్టుకొని ఒకవేళ మీరు ఇవన్నీ కూడా టిక్ చేసుకుంటూ వెళ్ళారు, ఇందులో నాకు ఏది కూడా నేను దీంట్లో నాకు లేదయ్యా అంటే మీరు ఇంకా అర్హత పొందినట్టే అనమాట. దీంట్లో ఏమేమి కవర్ చేయబడతాయి వ్యాధులు అనేది ఫస్ట్ మనం చూద్దాం. PMJA పరిధిలోకి వచ్చే కొన్ని క్లిష్టమైన వ్యాధులు అవేంటయ్యా అంటే రోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్, ప్రోస్టేట్ క్యాన్సర్, డబల్ వాల్వ్ భర్తీ, పల్మనరీ వాల్వ్ భర్తీ, స్టంట్ తో కరోటిక్ యాంజియోప్లాస్టీ, గ్యాస్ట్రిక్ ఫుల్ అప్ తో లారింగో పారింగెక్టమీ, తర్వాత పుర్రెమూల శస్త్రచికిత్స, పూర్వ వెన్నెముక స్థిరీకరణ, కాలిన గాయాల తర్వాత వికృతీకరణ కోసం టిష్యూ ఎక్స్పాండర్. సో ఇవన్నీ ఏంటంటే క్లిష్టమైన వ్యాధులు, ఇవన్నీ కూడా ఈ యొక్క పాలసీలో కవర్ అవుతాయి. ఓకేనా. మీకు ఇందులో ఏది ఉన్నా కూడా మీరు ఫ్రీగా చేయించుకోవచ్చు 5 lakhs లోపల. దాని తర్వాత ఇతర వైద్య పరిస్థితులు అంటే ఇవి క్రిటికల్ ఇల్నెస్ కదా కాకుండా మామూలు ఇల్నెస్ అనేవి ఉంటాయి. అవి ఏంటయ్యా అంటే గుండె సంబంధిత సమస్యలు, ప్రసూతి మరియు శిశు సంరక్షణ, దాని తర్వాత పిత్తాశయ శస్త్రచికిత్సలు, అపెండెక్టమీ, హెర్నియా శస్త్రచికిత్స మొదలైన సాధారణ శస్త్రచికిత్సలు, దాంతోపాటు కీళ్ల మార్పిడి శస్త్రచికిత్సలు, పగుళ్ళు మరియు తొలగుట వంటి ఆర్థోపెడిక్ శస్త్రచికిత్సలు, పుట్టుకతో వచ్చే రుగ్మతలు, కిడ్నీ మార్పిడి, కార్నియల్ మార్పిడి, ఎముక మజ్జ మార్పిడి, న్యూరో సర్జరీ, కీమోథెరపీ మరియు రేడియోథెరపీ, దాంతోపాటు ENT విధానాలు, కాలిన గాయాలు, ఇవన్నీ కూడా మనకు ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డులో మీరు చూపించుకోవచ్చు. 5 lakhs అనేది మన టోటల్ కుటుంబంకి ఉంటుంది. ఇంటిలో ఎవరికి ఈ సమస్య ఉన్నా కూడా వాళ్ళకు ఈ పాలసీ కవర్ అవుతుందండి. ఈ పాలసీ కింద ఏవైతే కవర్ కావో కూడా ఇచ్చారు చూడండి. OPD అవుట్ పేషెంట్ విభాగం అంటే నేను మామూలుగా వెళ్ళి చెకప్ చేపించుకుంటా నాకు ఏ సమస్య లేకుండా అంటే ఒప్పుకోరు, దానికి మీరే భరించాలి అన్నమాట. కాస్మెటిక్ సర్జరీలు, సో ఏదైతే ఉంటాయో మనకు కాస్మెటిక్ సర్జరీలు ఉంటాయి కదా అవి ఇందులో కవర్ కావు. దాంతోపాటు IVF వంటి సంతానోత్పత్తి చికిత్సలు, ఇవన్నీ కూడా మనకు కవర్ కావన్నమాట. తర్వాత స్వయంగా కలిగించుకున్న గాయాలు, డ్రగ్స్ అంటారు కదా మాదక ద్రవ్య దుర్వినియోగానికి సంబంధించిన చికిత్సలు, మళ్ళీ డ్రగ్స్ తో పునరావృతం
పరవశము. సో ఇవన్నీ ఏంటంటే మనకు మనమే కల్పించుకున్న రోగాలు కాబట్టి అవి కవర్ కావని వాళ్ళు క్లియర్ గా చెప్పిస్తున్నారు. ఓకేనా. దీని కింద ఒక వ్యాధి కవర్ చేయబడిందో లేదో ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి మీరు వెబ్సైట్ ఇక్కడ ఇచ్చారు కదా, pmja.gov.in. ఈ యొక్క వెబ్సైట్ కి వెళ్ళి మీరు ఏ కవర్ అవుతున్నాయి, నేను అర్హున్నా కాదా, ఇవన్నీ కూడా మీరు వెబ్సైట్ కి వెళ్ళి కూడా మీరు, సో అది ఎలా ఉంటుందో ఒకసారి మనము చూద్దాము. సో ఇది pmja.gov.in ఇది వెబ్సైట్ అండి. ఇక్కడ మీరు చూసుకుంటే రైట్ సైడ్ కార్నర్ ఉంది కదా, కుడి చేతి సైడ్ టాప్ సైడ్ వెళ్ళండి. యామ్ ఐ ఎలిజిబుల్ అని రాశారు కదా, ఇక్కడ దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది ఒక స్క్రీన్ అయితే ఓపెన్ అయింది. ఇక్కడ మీరు చూసుకుంటే ఏమేమి ఉన్నాయి, లింక్ ఆధారు, యాడ్ మెంబరు, రీడు ఈ కేవైసీ, చెక్ స్టేటస్, ఇవన్నీ కింద ఇచ్చారు. కానీ ఈ రైట్ సైడ్ మీరు చూసుకుంటే లాగిన్ యాజ్ బెనిఫిషియరీ ఆర్ ఆపరేటర్. సో మనం ఆపరేటర్ అయితే కాదు, బెనిఫిషియరీ కదా మనము. ఆ విధంగా మీరు ఏంటంటే మీ యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఇక్కడ ఆథరైజ్ కోడ్ కొట్టేసి మీ రేషన్ కార్డు కానీ ఆధార్ కార్డు ఇస్తే మీ యొక్క స్టేటస్ చూపిస్తుంది ఎలిజిబుల్ కాదని. ఒకవేళ ఎలిజిబుల్ అయితే మీరు ఎలా చేసుకోవాలా ఏంటి అనేది కూడా మనము నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికైతే ఇది వీడియో మనకు పిఎంజేవై అంటే మనకు ఆయుష్మాన్ కార్డు యొక్క బెనిఫిట్స్ చూసామంటే దానివల్ల ఉపయోగాలు ఏంటి, ఎవరెవరు అర్హులు, ఎవరు అర్హులు కాదు, ఏ వ్యాధులు కవర్ అయితే ఏ వ్యాధులు అయితే కవర్ కావు అనేటి ఈ వీడియోలో మనం చూసాం ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ వీడియోలో మనము ఎలా దీన్ని అప్లై చేసుకోవాలి, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అనేది కూడా మనం పూర్తిగా చర్చిద్దాం. ఒకవేళ ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టయితే మీ యొక్క ఫ్రెండ్స్, ఫ్యామిలీకి, తర్వాత మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. తర్వాత మన టెక్ గురు అనే ఛానల్ మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి. సో దట్ మీకు నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ యొక్క ఇన్బాక్స్ కు వెంటనే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.